సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ ఇంటికి వెళ్ళినా వీళ్ళ ఇంటికి వెళ్ళినా జరిగేది ఒకటే పరిణామం. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటైనా కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. ఈ సంక్షేమ పథకాలు జనాల్లోకి వెళ్ళినాయి, ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదించారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విన్ అయ్యి ముఖ్యమంత్రి అవుతారని మేము కోరుకున్నాం. సార్ ఇప్పుడు మరి జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తాం, ఈ రాష్ట్రానికి వైసీపీ విముక్త పాలన అందిస్తామని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు నిన్న కూడా చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు? ముందు నాదెండ్ల మనోహర్ గారు సీట్ ఎక్కడ కనుక్కోమనండి. ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తాడు, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు అనేది ముందు నాదెండ్ల మనోహర్ గారు అనేవాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ముందు ఆయన సీటు ఉందో లేదో ఆయన గురించి తెలుసుకోవాలి. అంతేగాని మేము 160 సీట్లు ఎక్కడి నుంచి గెలుస్తారు? మీరు 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారే గెలవలేదు. నిన్న 8 సీట్లు ఇచ్చిన తెలంగాణలో కనీసం డిపాజిట్లు కోల్పోయారు జనసేన వాళ్ళు. ఇవన్నీ మాట్లాడటం అనేది సమంజసం కాదు. మనం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడామా? 160 ఎవరిని ఎక్కడి నుంచి వస్తాయి 160 సీట్లు? ఏమన్నా ఇంకేమన్నానా? శుభ్రంగా సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున మళ్ళీ పరిపాలన అందిస్తారా లేదని జనం అని మనం మేము ఆలోచిస్తుంటే ఈ రోజున నోటికొచ్చిన మాటలు మాట్లాడడం అనేది నాదెండ్ల మనోహర్ గారికి 100% అది కరెక్ట్ కాదు. ఆయన సీట్ అక్కడ ముందు ఆయన కొనుక్కొని ఆయన ఆ నియోజకవర్గానికి వెళ్ళి అది గెలుస్తాడో లేదో ఆయన మనోహర్ గారు చూసుకోమని చెప్తున్నారు. సార్ ప్రెస్ మీట్ జరిగింది, వాళ్ళిద్దరు కలిసి సమావేశం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశం ఎందుకు జరిగిందో చెప్పలేకపోవడం కారణం ఏంటారు? అంటే సీట్లు సర్దుబాటు జరగలేదని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సీట్లు సర్దుబాటు లేదండి. సీట్లు సర్దుబాటు గురించి అని కాదు, మొన్న తెలంగాణలో 8 సీట్లలో డిపాజిట్లు రాలేదు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకున్న సీట్లు ఇవ్వట్లేదు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళాలనేది సింగిల్గా పోటీ చేయాలా లేదనుకుంటే ఈ కూటమితో కలిసి వెళ్ళాలనేది ఆయన సరి చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఊహించుకోకపోవటం వల్లనే ముందు డైనమాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఒక క్లారిటీకి వస్తే దాని మీద మరి ఎన్ని సీట్లు తీసుకోవాలో ఎన్ని సీట్లు ఇవ్వాలో తెలుసుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీ అనేది సింగిల్గా పోటీ చేయలేని దమ్ము ఉన్న పార్టీలు ఎందుకంటే మన రాష్ట్రంలో ఆ నాయకులు ఇద్దరికి ఇక్కడ ఇల్లులు లేవు, ఏమీ లేదు. హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పరిపాలిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళ? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ? దేనికండి? ఈ ప్రజలు ఎందుకు ఆ 2 పార్టీలని ఇంకా పూజిస్తున్నారనేది, ఇంకా ఆస్వాదిస్తున్నారనేది 100% తప్పండి. అది మన ప్రజలు ఎలాగనేది ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అండగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏమీ లేకుండా అందరికీ అందించారు. రేపు మన వృద్ధులకు కూడా 3,000 పెన్షన్ చేశారు. రాబోయే కాలంలో పోర్టులు తయారవుతున్నాయి, అనేకమైన ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మనల్ని సుపరిపాలనగానే అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని గురించి మీరు ప్రజలందరూ ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. సార్ ఈ పొత్తు ఎంతవరకు నిలబడే అవకాశం ఉందండి? పొత్తు ఉంటుందంటారా? మధ్యలో ఏమన్నా విత్తు విడిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా మంది ఏమన్నారంటే సీట్లు సర్దుబాటు విషయంలో డైనామాలో ఉంది, దడబడిగా ఉంది, దీనివల్ల పొత్తు విడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా చెప్పడం జరుగుతుంది. వాస్తవేనండి, ఆ మీడియా సంస్థలు చెప్పిన మాట 100% కరెక్ట్. మన జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఏ పార్టీ అయినా మన ఆంధ్రప్రదేశ్లో నిలవదు, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా పరిపాలన అందించిన మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో సమస్య లేదు. మనకు డిపాజిట్లు రాని పార్టీలు వైసీపీ నుంచి దెబ్బకి తట్టుకోలేక ఒక్కొక్క పార్టీ వెళ్ళిపోతుంది తోక ముడుచుకొని, దాంట్లో సందేశమే లేదు. వైసీపీ పార్టీ దెబ్బకి ఏంటి ఎంతమంది వెళ్ళిపోతారనేది రేపు 2024లో తేలిపోతుంది. సార్ నాదెండ్ల మనోహర్ గారు గతంలో వాళ్ళ నాన్నగారు అయితే ఎలా అయితే ఎన్టీ రామారావు గారు ఎన్నుపోటు పొడిచాడో అది ఈ రీతిగానే ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎన్నుపోటు పొడుస్తారు నాదెండ్ల మనోహర్ అని చెప్పి కొంతమంది కూడా అనడం, వైసీపీ వాళ్ళు అనడం జరుగుతుంది. అలాగే అధికార పార్టీ వాళ్ళు కొంతమంది అనడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు పరిణామం? అది మన పార్టీ వాళ్ళు చెప్పడం కూడా 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇతనికి సీట్ ఇవ్వడు. రేపొద్దున నాదెండ్ల మనోహర్ గారికి జనసేన పార్టీలో సీట్లు ఇవ్వరు.
దాంతో అతను మనస్తాపం చెంది కొంతమంది నాయకులను కూడా తీసుకొచ్చి మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతాడు నాదెండ్ల మనోహర్ గారు. దాంట్లో సమస్య లేదు. అదే ఎన్నిపోటీ పడటం అదే జరిగింది. సార్ ఇంకోటి ఏంటంటే ఒక ట్వీట్ కూడా చేశారు అంబటి రాంబాబు గారు కూడా. అంటే జనసేన కాదు నాదెండ్ల విముక్త జనసేన సైనికులు ఇది నిదర్శనం అని చెప్పి ఒక ట్వీట్ కూడా జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? నాదెండ్ల మనోహర్ గారు అండి, ఆయన ఏ పార్టీలో ఎమ్మడలేక చివరికి ఎమ్మడలేని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మడలేని జనసేన పార్టీతో జాయిన్ అయ్యాడు ఆయన. అంతేగాని మన నాదెండ్ల మనోహర్ గారి రాజకీయ చరిత్ర పెద్దది చెప్పుకోదగిన పార్టీ రాజకీయ మనిషి ఏం కాదు, అతను రాజకీయ వ్యక్తి ఏం కాదు. అతను నాదెండ్ల మనోహర్ గారు అనేవాళ్ళు రాజకీయంగా పెద్ద ఎదిగిన మనిషి కాదు. ఆయన ఏదో రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఏముంది కానీ తప్ప మన రాజకీయంగా అతను మా పార్టీకి సంబంధం ఏం లేదండి. జనసేనలో ఆయన ఇమిడే మనిషి ఏం కాదు. మరి పవన్ కళ్యాణ్ గారేమో ఆయన పెద్ద అంటే ఒక విజనరీ నాయకుడు, అలాగే స్పీకర్గా పనిచేశాడు. ఈ రాష్ట్రానికి కొంచెం అనుభవజ్ఞానుడు జ్ఞానవంతుడు కావాలంటే నాదెండ్ల మనోహర్ సలహాలు ఖచ్చితంగా కావాలని చెప్పడం జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చేసిన మాట వాస్తవమే, అది అందరికీ తెలుసు. స్పీకర్ చేశారని జనసేన పార్టీలో మరి ఉన్నతమైన పదవి ఏమి ఇవ్వలేదు కదా. నెంబర్ 2 అని చెప్పమానండి పవన్ కళ్యాణ్ గారిని. జనసేన పార్టీకి నెంబర్ 2 అని మరి ప్రకటించమానండి. ఆయన సలహాలు సూచనలు తీసుకునేటప్పుడు మరి మళ్ళీ కులాన్ని పెట్టుకొని ముందుకెళ్ళటం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పార్టీని సింగిల్గానే పోటీ చేసుకోవచ్చుగా, ఏ పొత్తులు లేకుండా. చంద్రబాబు గారు నాయుడు గారు అమ్మట తిరగటం ఎందుకు? బీజేపీతో పొత్తు ఎందుకు? మరి ఈయన ఎందుకు? నాదెండ్ల మనోహర్ గారు అనుభవం కలిగిన స్పీకర్ అయితే మరి జనసేనలో మరి సింగిల్గానే వెళ్ళమని మనోహర్ గారు ఎందుకు చెప్పలేదు? ఇదంతా పుట్టిదేనండి. అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలని మనోహర్ గారు ఒక నేమ్ తెచ్చుకోవాలని జనసేనలో చేరటమే కానీ రేపొద్దున 2024లో ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తారో ఆయనకే తెలియదు. దాంట్లో సమస్య లేదు. అతను ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ సీటు తీసుకుంటున్నాడో, జనాల్లో ఆయనకి సీటు ఉందా లేదా చూసుకొని ముందు ఆ పార్టీ ఆయన సీటుని ఆయన కాపాడుకునేటట్టు నాదెండ్ల మనోహర్ చేయటం గారు మంచిదని నేను అనుకుంటున్నాను. సార్ ఓ పక్కేమో జనసేన టీడీపీ కలిసి వస్తాం అంటున్నారు, ఓ పక్కేమో సింగిల్గా వెళ్తాం 175 గెలుస్తాం అంటున్నారు. వాళ్ళేమో వైనాట్ పులివెందులు అని అంటున్నారు. ఎలా చూడొచ్చు చెప్పండి? పులివెందులో మా సీట్ ఎక్కడికి వెళ్దండి, చెక్కు చెదరని సీట్ అది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా భయపడి 2 సీట్లకి పోటీ చేయాలని ఆలోచిస్తున్నాడు. అంతేగాని మేము ఎక్కడ 2 సీట్లు పోటీ చేయం. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ ఇక్కడే ఉన్నా కానీ మేము మా తాడేపల్లి ప్యాలెస్లో ఉండైనా సరే మేము పులివెందుల్లో ప్రచారానికి వెళ్లకుండా మేము గెలుస్తాం. మాకు ఆ దమ్ముంది. మేము ఒక్క చోట నుంచే మా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. దాంట్లో సత్యం లేదు. మీలాగా కుప్పంలో భయపడిపోయి నేను 2 చోట్ల వేస్తాను, నారా లోకేష్ గారిని 2 చోట్ల వేపిస్తాం, పవన్ కళ్యాణ్ 3 చోట్ల వేపిస్తాం, ఇవ్వండి పార్టీలు. మీకు ఇల్లు వాకిలు లేకుండా రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రజలకు బుద్ధి చెప్తారు. 2024లో కంపల్సరీ బుద్ధి చెప్తారు. దానికి మీరు కాసుకొని ఉండండి. అది